సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. ఎందుకు కలిశారు? జూన్ 12వ తేదీని డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. ఆ రోజు ఒక సునామీ రాబోతుంది థియేటర్లకు సంబంధించి హరిహర వీరమల్లు రూపంలో అనుకుంటున్న తరుణంలో సంగీత దర్శకుడిని ప్రత్యేకంగా కలిసి ప్రశంసించడం వెనుక కారణాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా కంటే కూడా ఇప్పుడు రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. కానీ తన సినిమాకి సంబంధించినటువంటి సంగీత దర్శకుడు ఆయన ప్రత్యేకంగా కలవాలని నేరుగా ఇంటికే వెళ్ళారు. ఏంటి రీజన్స్ ఏంటి? దీని వెనుకున్న కారణాలు? ఎప్పుడు లేదు, నిజమే. ఆయన కనీసం సినిమాలు తీసే టైం కూడా లేకపోబట్టి 3 సినిమాలు అట్లా ఆగిపోయాయి. కాబట్టి తన జీవితంలో ఎప్పుడు లేని ఆనందం ఆ పాటలో అంటే వీరత్వాన్ని తట్టిలేపేటట్టుగా ఉందని చెప్పి దాదాపు ఆయన స్వయంగా 40 సార్లు చూశాడు. చూసి స్వయంగా అప్పటికప్పుడు సిబ్బంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది మ్యూజికల్ ట్రిబ్యూట్ లాగా రేపు మధ్యాహ్నం రిలీజ్ కాబోతుంది. దానికి ఇని చాలా ఆనందపడి ఆయన ఇంత సిచ్యువేషన్లో కూడా అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం మనం కేశవ్ గారు మనం చూసిందే. ప్రతి ఒక్క పౌరుల్లో దేశభక్తి ఇది కావాలి. అదేవిధంగా హరిహర వీరమల్లో ఆనాటి మొఘలుల చరిత్రలో ఒక ధీరోదాత్తుడైన వీరుడి పాత్రలో ఆయన పాత్ర పోషించాడు. అందులో 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 12 డిసైడ్ చేశారు. రేపు ఉదయం ఆ సాంగ్ రాబోతుంది. ఆ మ్యూజికల్ అంటే తను ఎన్నో సినిమాలు తీసినా నేను ఇంత ఆనందం ఎప్పుడు పొందలేదని ఉద్దేశంతో వెంబటే జ్యోతికృష్ణ గారు డైరెక్టర్ గారు ఫోన్ చేయటం, వెంటనే కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి ఆయన్ని సత్కరించుకోవటం. ఎందుకంటే కీరవాణి గారితో ఫస్ట్ టైం చేయటం. అందులో ఆయన ఆస్కార్ అవార్డు పొందినాడు. కీరవాణి గారు అంటే బంగారు కోడిపెట్ట చిరంజీవి గారు ఆ రోజు గుర్తొస్తుంది. ఇప్పుడు ఇకపోతే అండి మీరు చెప్పినట్టుగా మనలోని పౌరుషత్వం వీరత్వం ఎప్పటికీ కూడా చల్లబడకూడదు. అంటే ఏంది, వాళ్ళు తట్టి లేపాలి. తట్టిలేపుడు శ్రీశ్రీ ఏ విధంగా సాహిత్యం ద్వారా తట్టి లేపుతారో పాటల ద్వారా చాలా మంది చైతన్యాన్ని తీసుకురావచ్చు. అందులో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చే ప్రతి పాటలో కూడా ఉత్తరాంధ్ర మాండలికం కావచ్చు, తెలంగాణ సాహిత్యం కావచ్చు, ఏదో ఒక దాంట్లో సందేశం ఇస్తారు. కాబట్టి ఈ సినిమాలో చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చే ఈ సినిమా ఆయన్ని హృదయం బాగా ఆకట్టుకున్నట్టే కనపడుతుంది. కాబట్టి అప్పటికప్పుడు ఈ వెళ్ళటం, మళ్ళీ మంత్రివర్గ సమావేశం ఈరోజు రావటం, ఇవన్నీ మనం చూడవచ్చు. కాబట్టి ఆ సాంగ్ కూడా మనకు వచ్చిన ఇది ప్రకారం సలసల మరిగే నీలోని రక్తమే అనే పాట కరెక్ట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్కి యాప్ట్ అవుతుంది ఈ దేశంలో. అంటే ప్రతి పౌరుడు ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి, ఈ దేశం గురించి తెలుసుకోవాలా, పౌరుషంతో బతకాల, పిరికితనంతో బతకూడదనేది ఆ ఉద్దేశంతో ఆయన స్వయంగా రాసి పాడినట్టుగా మనకు కనపడుతుంది. కీరవాణి గారే అంటే సంగీతం సాహిత్యం మొత్తం కీరవాణి గారు. కాబట్టి దాన్ని పిక్చర్ అంతా ఒక ఎత్తు అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చి సాంగ్ ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని తట్టిలేపుతుంది అనేది 100%గా నిజంగా కనపడుతుంది. ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, అక్కడ మంచి టాక్ వచ్చింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గెస్చర్ చూస్తే ఇది ఇంకా అంతకంటే బ్రహ్మాండమైన టాక్ వస్తుందని చెప్పని అనిపిస్తుంది. తప్పకుండా మీరు అన్నట్టు కేశవ్ గారు చాలా రోజుల తర్వాత ఆయన సినిమాలో కనపడుతున్నాడు. ఇప్పుడు అప్పట్లాగా మనం తెలుగు నటుడే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మం అనేది ఎప్పుడైతే భుజాన్ని ఎత్తుకున్నాడో హిందువులంతా అప్పుడు మహారాష్ట్రలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎవరి పవన్ కళ్యాణ్ గారని సెర్చ్ చేయడం చూశారు. గూగుల్ సెర్చ్లో కూడా మోదీ గారి సరసన నిలిచాడు. కాబట్టి 5 భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషలో రిలీజ్ అవుతుంది. కాబట్టి అక్కడ ప్రజలు కూడా విశేషంగా ఆకట్టుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అనమాట. ఒక 20 రోజులు, ఇంకా మ్యాక్సిమం 22 రోజులు అంతే కదండి. ఇది మొన్నటిదాకా అవుతుందా లేదా అనే పరిస్థితి నుంచి ఈరోజు గుమ్మడికాయ కొట్టేసి కంప్లీట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా 3వ సాంగ్ రేపు మార్నింగ్ రిలీజ్ చేసి ఈ సాంగ్తో కంప్లీట్గా జనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మీరు అన్నట్టు నెక్స్ట్ మంత్ 12th ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఈ పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఇదే. కాబట్టి అందరూ వేలాది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు మనకు కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ. ఇది సినిమాకి సంబంధించి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మ్యూజిక్ కూడా దాదాపు ఆ లెవెల్లోనే నిలబెట్టిందని అనుకోవచ్చు. హరిహర వీరమల్లు విషయంలో ఒకవైపు చారిత్రక గాథ, పాన్ ఇండియా మూవీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాక రిలీజ్ అవుతున్నటువంటి మొదటి సినిమా. సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నటువంటి ఈ సినిమాలో 3వ పాటకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫుల్ ఇన్స్పిరేషన్తో ప్రస్తుతం దేశం ఉన్నటువంటి పరిస్థితులను ప్రొజెక్ట్ చేసే విధంగా ఈ పాటను రాసి పాడి మ్యూజిక్ చేసినటువంటి కీరవాణి గారిని ఇంటికి వెళ్ళి మరీ ప్రశంసించారు. సో 12వ తేదీన పవన్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి ఒక బంపర్ బొనంజా
వెండి తెరపైన చూసేటువంటి అవకాశం వస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.